ఈ అవగాహన ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి మంగళవారం బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి మా కొరకు ప్రార్థిస్తూ పరిచర్య కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న నా సహోదరి సహోదరులైన మీ అందరికీ తాడిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందువాసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో స్థానిక సంఘం ద్వారా బైబిల్ క్లాసులో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే అవకాశాన్ని మాకు ఇచ్చారు. మరి ముఖ్యంగా మీ గ్రంథం నుండి కొన్ని మాటల్లో మేము నేర్చుకునే సమయాన్ని కల్పించినందుకు స్తోత్రాలు. మేము చదివి విని నేర్చుకుని చూడగా ఆ మాటలను గ్రహించి అర్థం చేసుకుని పర సంబంధమైన జ్ఞానాన్ని మేము తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని మరి బోధింపబడుతున్న వాక్యం ద్వారా పరలోక సంబంధమైన విషయాలు మర్మాలు మాకు తండ్రి తేటగా గ్రహించుకునే మీ జ్ఞాన ఆలోచనలు ప్రవేశించండి. మరి ముఖ్యంగా మరి పెడ చెవిని మీ మాటలు పెట్టేవారుగా ఉండకుండా ఎటువంటి శబ్దాలు మరి అల్లరి తండ్రి ఇస్తున్న లైవ్ ద్వారా జరగకుండా కృప చూపించండి. మరి మీ మాటలు పవిత్రమైనవి కనుక ఆ పవిత్రమైన మాటలు వినుచున్న మేము కూడా పవిత్రత పొందగోరిన వారిగా పవిత్రత కలిగిన వారిగా ప్రవర్తిస్తూ మీ మాటలకి విధేయత వినయము చూపిస్తూ మీ మాటలను గొప్ప చేసే అవకాశాలు మాకు దయచేయమని మరి దుష్టుని ఆలోచనలు దూరపరచమని అడుగుచున్నాం. చెప్పుచున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం జ్ఞానంనిచ్చి బలపరచండి. మాకు కావలసిన విషయాలు ఈ రాత్రి నేర్పించండి. వినుచున్న వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి. ఎంతో మందికి లేదు తండ్రి భాగ్యం. మరి వాక్య విలువ తెలిసిన భక్తి విలువ తెలిసిన మరి తండ్రి మీ సన్నిధి గురించి మీ మాటలు వినలేనట్టు వారు సమయం ఉన్న తండ్రి సద్వినియోగం చేసుకునేటట్టు వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి మా పనుల్లో కష్టాల్లో కూడా తోడుగుండి మరి మీ వాక్యానికి చోటిచ్చే హృదయాలను భయమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ వినుచున్న మాటల ద్వారా మమ్మల్ని భక్తిలో స్థిరపరచమని మీ వాక్యానికి వ్యతిరేకమైన ఉన్న లక్షణాలు ఆలోచనలు తలపులు మేము విడిచిపెట్టుకుని తండ్రి మీ వాక్యము ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యం మాకు ఇవ్వండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని అబద్ధమును అసత్యమును దూరం ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. చెప్తుండగా మీరు జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యం వినే భాగ్యం ఇవాళ స్థానిక సంఘం ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారు. సంఘస్థులమైన మనందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. మరి జ్ఞాన సంబంధమైన మాటలు వినడానికి ప్రయాసపడవలసిన అవసరత మనందరి మీద ఉంది. దేవుని వాక్యం వినడం ఎప్పుడు మేలే, ఎప్పుడు శ్రేయస్కరమైన జ్ఞానం ఇది. దేవుని మాటల ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ప్రయోజకులమయ్యే అవకాశం వాక్యం ద్వారా అనుగ్రహించడం. ఎందుకంటే మనం ఉదయం లేచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటాం. అవన్నీ కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటేనే ఫలితం. అవునా? మనం ఎంత కష్టపడినా ఏం చేసినా అది ప్రయోజనం లేదనుకో నష్టపోతాం. దాని వెనకాల బాధ మిగులుతుంది. అలాగే ఇవాళ వాక్యాన్ని వింటూ వాక్యం నేర్చుకుంటూ భక్తి చేస్తున్న మనందరం కూడా ప్రయోజనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలోవి ఒకవేళ కొంత మట్టుకే ప్రయోజనకరం అవ్వచ్చు, కొంత మట్టుకే ఉపయోగపడవచ్చు. కానీ దైవ వాక్యం
దైవ జ్ఞానం మన జీవితాంతో ప్రయోజనకరమైనది. అందుకనే దేవుని మాటలకు లోబడవలసిన అవసరత మనందరి మీద ఉంది. వాక్యం మీద మనందరం కూడా మనసు పెట్టవలసిన అవసరత మనందరి మీద ఉంది. ఒక మాట మనం చదువుతాం. సమూయేలు గ్రంథం పాఠం రాసుకోండి వీలైతే. ప్రయోజనం గురించి కొంతసేపు మనం పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. 12వ అధ్యాయము 21వ వచనం. ఆయనను ఆయన అంటే ఎవరు? దేవుడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? సమూయేలు గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడతారు. ఏమని? ఆయనను విసర్జింపకుడి. ఎవరిని? దేవుణ్ణి. అంటే కుటుంబాలను, స్నేహితులను, బంధువులను కాదట. ఆఖరికి ఇశ్రాయేలుని ఎవరు విసర్జిస్తున్నారట? సృష్టికర్తని. దేవుడు ఎవరో తెలుసు ఆయనను విసర్జిస్తున్నారట. ఎవరో? ఆయనని ఎరిగిన ఇశ్రాయేలు. కానీ సమూయేలు ఇది గుర్తించి ప్రవక్త ఆయన తెలియపరుస్తున్నాడు, ఆయనను విసర్జింపకుడి. అంటే విసర్జించడానికి కూడా కారణం ఉందట. ఎవరు విసర్జించడానికి? దేవుణ్ణి విసర్జించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, చదువుతాం. ఆయనను విసర్జింపువారు. ఎవరిని? దేవుణ్ణి విసర్జింపువారు ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలిన వారే ఏమవుతున్నారట? ఆ ప్రయోజనం మాలిన వారే అంటే అర్థం ఏంటి? ప్రయోజనం లేని వారు అవుతున్నారట. ప్రయోజనం మాలినదంటే అర్థం అది. అంటే ప్రయోజనము లేని వారు అవుతున్నారట. ఎవరిని విసర్జించి? అంటే ఇప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఉండడం, దేవుణ్ణి వెంబడించడం ప్రయోజనమా? ప్రయోజనం లేనిదా? ప్రయోజనం అని చెప్తున్నాడు సమూయేలు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడం, దేవుణ్ణి వెంబడించడం ప్రయోజనం అట. ఎవరికి? అది అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎవరు వెంబడిస్తే వారికి. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు కనుక ఇశ్రాయేలుకి ప్రయోజనం. ఎవరిని వెంబడించడం? చూడండి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనమాలిన వారై రక్షింపలేని మాయా స్వరూపములను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని విసర్జించడానికి, పక్కన పెట్టడానికి కారణం ఎవరట? మాయా స్వరూపాలను కల్పించుకున్నారట. మాయ అనగానే పదంలోనే ఉంది. ఏంటి? ఏమీ లేదని. అవునా? మాయ అంటే అర్థం ఏంటి? ఏమీ లేని దానిని ఏమంటారు? మాయ. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయోజనం మాలిన వారి ఎందుకయ్యారంటే, ప్రయోజనం ఉన్న, పరిష్కరించగలిగిన, రక్షించగలిగిన దేవుడు పక్కన పెట్టి ఇశ్రాయేలు రక్షించలేనివి, అవునా, వారి మొర ఆలకించలేనివి, ఆపదలో ఉన్నారని గుర్తించలేని వాటిని ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు అనుసరిస్తున్నారు. ఎవరిని విసర్జించి? రక్షించేవాడిని, రక్షించగల సమర్థుల్ని విసర్జించారు. కాబట్టి వారు ఏమయ్యారని చెప్తున్నాడు? ప్రయోజనం మాలిన వారయ్యారు. అంటే ఒక్క మాట మనం అర్థం చేసుకుంటే, ఇవాళ దేవుడి దగ్గర లేని వారందరూ ఎవరు చెప్పండి? ప్రయోజనం మాలిన వారు. అంటే అర్థం ఏంటి? జీవితానికి ప్రయోజనం లేదు. ఎవరిని వదిలేస్తే, ఎవరిని ఎరగకపోతే, అవునా,
దేవుని ఎరగకపోవడం, ఎరిగి ఆయనను అనుసరించకపోవడం, ఆయనకు లోబడకపోవడం ఏంటంటే తెలుసా? ప్రయోజనం లేనివారట. మనమేమనుకుంటున్నాం? ఈ లోకంలో అన్ని ప్రయోజనకరమైనవే, నాకేంటి సాటి, అవునా, నాకేంటి లోటు అని మనం అనుకోవటం లేదా? దేనిని బట్టి? ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆస్తిని బట్టి ఉన్నాయా లేవా? ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం? ప్రయోజనం, అంతేనా, మనకి ఉపయోగం అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఉన్న దేవుణ్ణి వదిలేస్తే ప్రయోజనం మాలిన వారం అవుతున్నాం అంట. చూడండి, మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. ఒక్క మాట 28వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి, ఎవర ఎరట పగవాడు? ఎవరికే? సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఎవరికట? సౌలుకి. సౌలుని దేవుడు ఏం చేశాడట? ఎడబాసడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాడు, వదిలేశాడు. అప్పుడు దాకా సౌలుకి సమీపంగా ఉండేవాడు దేవుడు వదిలేయడం అంటే అర్థం ఏంటంటే, మరలా అలాగని సమీపంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిలో నడవడం కాదు. దేవుడి ఏమైతే తెలియపరచాలనుకున్నాడో ప్రవక్తల ద్వారా చెప్పేవాడు. అవునా? ఎవరికే? రాజుకి ప్రవక్తల ద్వారా తెలియపరిచేవాడు. ప్రవక్తకి దేవుడు స్వప్నాల ద్వారా తెలియపరిచేవాడు, కళల ద్వారా తెలియపరిచేవాడు. కానీ సౌలుకట స్వప్నం లేదట, ప్రవక్తల ద్వారా ఏ సందర్భం వస్తలేదట. అందుకనే సమూయేలు ఈ మాట చెప్తున్నాడు. ఏమని? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడిగా ఉన్నాడో. పగవాడంటే విరోధయ్యాడట. ఎవరికే? సౌలుకి. సౌలు ఎవరు? రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలుకి రాజు. ఇశ్రాయేలుకి రాజు అంటే తన ప్రజలకు రాజుగా నియమించిన వాడు దేవుడే కదా. మరి ఎందుకు వదిలేశాడు? ఎందుకు పగవాడయ్యాడు? అసలు ఈ మాటలో ఎందుకు సమూయేలు ఈ మాట చెప్తున్నాడు? ఒకసారి మనం 17వ వచనం కూడా చదువుతాం. 16వ వచనం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా కాగా నన్ను అడుగుట వలన. అంటే ఎందుకు దేవుని దగ్గర నుంచి నాకు సమాధానం వస్తలేదని సమూయేలు అడుగుతున్నాడట. నన్ను అడగడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? మరలా సమూయేలు అప్పటికి బ్రతికిలేడు, చనిపోయాడు. ఈ సమూయేలు ఎలా వచ్చాడంటే, దేవుని విషయం ఆయన దగ్గరకు వస్తలేదని కర్ణపిశాచి అయిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. ఎవరో? శకునం కోసం. ఇప్పుడు ఆవిడ సమాధుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరిని? సౌలుని. ఇప్పుడు ఈ సమూయేలు అప్పుడు చెప్తున్నాడట. మనకి ఈ స్టోరీ అర్థమాలంటే ఈ అధ్యాయం అంతా చదివితే మాటలు అర్థమవుతాయి. ఒకసారి ఒక మాట చదువుతాను, చూడండి. 10 నుంచి చదువుతాం. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఏమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేశాడంటే ఎవరో? సౌలు. నువ్వు సమూయేలు గురించి అడుగుతున్నావు, దేవుడితో నాకు ప్రమాదం అని అన్నదంటే స్త్రీ. ఎవరో? శకునము చెప్పావిడి, కర్ణపిశాచి కలిగిన స్త్రీ. ఓకేనా? నేను మళ్ళా నువ్వు దేవునితో నాకు విరోధ భావం పెడుతున్నావు, దేవుడి విషయాల్లో నేను ఎంటర్ అవను, నాకు శిక్ష కలుగుతుంది అని చెప్తే శిక్ష పడకుండా నేను చూసుకుంటానని అంటున్నాడు. 11వ వచనం. ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవరిని రప్పింపవలేనని. చూడండి, నీతో మాట్లాడడానికి ఇప్పుడు నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతుందట. అడుగగా
అతడు సమూయేలును సమూయేలును రప్పింపవలెనని రప్పింపవలెనని అన్నాడట. ఎవరికే? ఈ స్త్రీతో. ఆ ఆ 12 వచ్చు. ఆ స్త్రీ సమూయేలును సమూయేలును చూచిన చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు సౌలువే, నీవు నన్ను నన్నెందుకు మోసం, అంటే వేషం వేసుకుని వచ్చాడు అనమాట ఈయన. అంటే గలతీ పత్రికలో ఆ పేతురు గారు ఎలాగైతే వేషం వేసుకుని అన్యులతో భోజనం చేశాడో, దానిని ఎలాగైతే పౌలు గుర్తించాడో, ఇప్పుడు సౌలు వేషాన్ని సమూయేలు అడగగానే గుర్తించింది. అంటే ఈయన రాజు అని. ఎవరో? ఈ స్త్రీ. ఈయన రాజు అని సమూయేలుని అడగగానే గుర్తించింది. మరి సమూయేలు బ్రతికిలేడు కదా. సమూయేలు ఎవరికి అవసరం అంటే రాజుకే అవసరం. సమూయేలు ప్రవర్తన స్త్రీకి తెలుసు. ఎందుకంటే రాజులతో దేవుడు ఏమి చెప్పాలన్నా ప్రవక్త ద్వారానే చెప్పేవాడు. నీవు సమూయేలు, నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో అడుగగా చెప్పగా 13 వచ్చు. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట. ఎంత విచిత్రం చూడండి. దేవతలలో ఒకడు భూమిలో నుంచి ఒకడు పైకి వస్తున్నాడు అని చెప్తున్నారు. 14 వచ్చు. అందుకు అతడు, అంటే సౌలు, ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసి, సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలుని అడుగుతున్నాడట. పైకి వచ్చి. ఇప్పుడు ఎవరో? సమూయేలు. సౌలు, నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధములకు రాగా. అంటే ఇప్పుడు ఏం అర్థమైంది? దేవుడు ఎక్కడ విడిచిపెట్టాడో, దేవుడి విలువ ఎక్కడ నేర్పించాడు తెలుసా సౌలుకి? శత్రు సైన్యం వచ్చినప్పటికీ దేవుడు సమాధానం ఇస్తారదట. ఏం చేయాలో రాజుకు తోస్తారు. రాజు చెప్పకపోతే సైన్యం ముందుకెళ్తారు. రాజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రవక్త అయినా చెప్పాలి, దేవుడైనా కళల ద్వారా చెప్పాలి. ఏం చెయ్యాలో తెలియని భయాందోళనలో సౌలు ఉన్నాడట. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైను స్వప్నముల ద్వారానైను నాకేమియు సెలవీయక ఉన్నాడో. నిన్ను పిలవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రవక్త ద్వారా నాకు ఏ సమాచారం వస్తలేదు దేవుడి దగ్గర నుంచి. కనీసం కళల ద్వారా కూడా దేవుడు నాకేమి తెలియపరుస్తలేదు. నిన్ను అందుకనే పిలవాల్సి వచ్చిందని సౌలుతో అన్నాడట. కాబట్టి నేను చేయవలసిన దానిని నాకుతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి అన్నాడట సమూయేలుతో. ఇప్పుడు చెప్తున్నాడు 16 వచ్చు. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన. అంటే ఇప్పుడు ఈ వచనానికి ఆ వచనాలన్నీ చదివితేనే కానీ మనకు అర్థమైంది. ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే డైరెక్టర్ గా అడుగుతున్నాడు అనుకున్నాం. ఎందుకే భూమిలో నుంచి పైకి వచ్చాడు. ఒక స్త్రీ ద్వారా, ఆ కర్ణ పిశాచం ద్వారా ఆయన పైకి ఆ స్త్రీ రప్పిస్తే సమూయేలు వచ్చి ఇప్పుడు తెలియపరుస్తుంది. అర్థమైంది ఇప్పుడు ఏమా? అందుకనే చెప్తున్నాడు అన్నమాట. నన్ను ఎందుకు అడగడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? 17 వచ్చు. యెహోవా తన మాట తన పక్షముగానే, అంటే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే చేస్తున్నాడట. మళ్ళా మారడట, మాట మార్చడట. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసి నీ పొరుగు వాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడట. నన్ను అడకయ్యా, దేవుని దగ్గర నీ స్థానాన్ని కోల్పోయావు, అవునా? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు. అంటే అమ్మా సమూయేలు బ్రతుకుండగానే ఈ విషయం చెప్పాడట. ఎవరికే? సౌలుకి. ఒకసారి 13 అధ్యాయంలోనికి వెళ్తాం. 13 అధ్యాయంలో చెప్పాడు ఆ మాట సౌలుతో సమూయేలు.
13 వచ్చాడు. ఎందుకు దేవుడు పగవాడయ్యాడు? ఆ రాజ్యాన్ని తీసి దావీదుకి ఎందుకు ఇచ్చాడు? అది ఇవ్వడానికి ముందుగానే సమూయేలు ద్వారా దేవుడు సౌలుకి తెలియపరిచాడట. 13 వచ్చాడు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేయలేదట? గై కొనక నీవు అవివేకపు ఏం చేశాడట? అంటే దేవుడి దగ్గర ఎలా నడవాలి? అది వివేకముతో జ్ఞానంతో నడుచుకోవాలి. ఆ వివేకము ఆ జ్ఞానం మనకు రావాలంటే వాక్యం అవసరం. ఎవరి దగ్గర ప్రవర్తించడానికి? అది దేవుని యొక్క ప్రవర్తించాలన్నా, ఆలోచించాలన్నా, పని చేయాలన్నా వివేకం కావాలి. అవివేకం పని చేయదు. ఈయన చేసిన అవివేక పని ఏంటి? ఎవరో సౌలు రాజు ఏం చేసాడు అవివేక పని? చూడండి, ఒక మాట చదువు. 10 వచనం. అతడు అంటే ఎవరు? సౌలు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే దేవుని పరీక్ష ఎంత గొప్పగా తెలుసండి. యుద్ధానికి వెళ్ళాలి. ఎక్కడ కూడా యుద్ధానికి వెళ్ళాలంటే ఏమా వినాలి, ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళాలంటే ముందు దేవుని ఏం చేయాలి తెలుసా? శాంతిపరచాలి. శాంతిపరచాలంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి ఎవరు అర్పించాలి? ప్రవక్త అర్పించాలి. అవునా? అది కాబట్టి సమూయేలు చేయవలసిన పని ఎవరు చేశారట? సౌలు చేయాడు. దేవుడు అప్పుడు దాకా పరీక్షించాడు. మరి ఆ కాజు పాగితే ఎలా ఉంటది ఏమా? ఆ కాజు పాగితే ఎలా ఉంటది? మనం కూడా అంతే ఏమా. దేవుని సమయం వస్తుంది, దేవుని పని వస్తుంది అనేటప్పటికి ముందు నుంచే సిద్ధపడి ఉంటాం. కానీ వచ్చే సమయం మనకే పనులు మిళితమైపోయి ప్రభు పనిని నిర్లక్ష్యం చేయాలి. అది మనం అర్థం చేసుకోవాలి. పరీక్ష దేవుడు ఎంతగానైనా పరీక్షిస్తాడు. ఒక్క మాట మీకు చెప్పాలంటే దానికి సాదృశ్యం హిజ్కియా. అవునా? మరణకరమైన రోగంతో పోతాడు. రోగం వచ్చింది. ఏం చేశాడు ఏమా? హిజ్కియా ప్రవక్త ఏం చేశాడు? దేవుని మీద తిరగబడ్డా? కోపడ్డా? ఆఖరికి బాధ కూడా పడలా. ఏం చేశాడు? గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఆ మంచం మీద ఏం చేశాడు తెలుసా? ఆ పరీక్షలో నిలబడ్డాడు. వ్యాధుల్లో, బలహీనతల్లో, అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని మనకు సహించగలిగిన దాంట్లోనే పరీక్షిస్తాడు. అర్థమవుతుందా? నేను దేవుడి మధ్యగా దేవుడు అంటే నేను ప్రాణం ఇచ్చేస్తాను, దేవుడు తెలుసుకుంటే నేను ఏమైనా చేసేస్తానని అంటాను. కనీసం ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వీడు చూడాలని అంటున్నాడు. అవునా? ఆయన వాక్యానికి చెవి సమయం ఇమ్మన్నాడు. అది కూడా మనకి ఎత్తలేదు. మనం ఒక్కోసారి ఏం చెప్తాం? దేవుని కొరకు ప్రాణం ఇచ్చేస్తానంట. పని జరిగితే రావు ఏమా? అలా ఉంటాయి. కానీ నువ్వు ఆనందంగా, సంతోషంగా, అనుకూలంగా ఉన్నప్పుడు కమిట్మెంట్లు తీసుకుంటావు చూసావా? అప్పుడు దేవుడిని పట్టుకోడు. ఎప్పుడు పట్టుకుంటాడు తెలుసా? నిన్ను పరీక్షించి పట్టుకుంటాడు. అందుకనే యేసు ప్రభువును కూడా ఆయన మార్గాన్ని వెళ్ళిపోతుంటే ఒక సహోదరుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? ప్రభువా, నీవెక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్తే ప్రభు ఏం చెప్పాడు? రమ్మని చెప్పలా. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుషు కుమారుడికి తలవాల్చుకున్నట్టే ఆయన ఏమి లేదన్నాడు అని చెప్పి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకో యవనస్తుడు తన తండ్రి చచ్చిపోతే పాతి పెట్టుకునే పనిలో ఉన్నాడు. వెళ్ళి ప్రభు అంటున్నాడు ఆ యవన్ని అన్నాడు, నీ వచ్చి నన్ను వెంబడించు రా అని పిలుస్తున్నాడు. ఎవరిని? యవనస్తుని. ఆయన అన్నాడట, ప్రభు నేను నిన్ను వెంబడిస్తాను, కానీ నాకు సెలవి ఏంటి? నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకుని
పూజ చేసిన తర్వాత నేను వస్తానయ్యా అని యేసుప్రభు ఏం చెప్పాడు? మృతులను అంటే అర్థం ఏంటి? ఆయన పని చేసే అవకాశం వస్తే ఏమున్నా పక్కన పెట్టారు. మృతులు తమ మృతులను చనిపోయిన గురించి నీకే తీరా. బ్రతుకున్న నువ్వు దేవుని పని చేయి, నీకు ఫలితం ఉంది. చనిపోయిన వారికి ఎన్ని చేసినా నీకు ప్రయోజనం ఏమీ లేదు. బ్రతుకున్న నీవు బ్రతికించే వాడి పని చేయి, నీకు ప్రయోజనం. అవునా? అందుకనే ఏ స్థితిలోనైనా పరీక్షిస్తాడు. అలా పరీక్షించాడు కాబట్టి హిజ్కియా ఆ మొర పెట్టగానే ఆ ప్రార్థన మీరు ఏం చేశాడట? మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ప్రవక్త గుమ్మం దాటక ముందే ఏమన్నా దేవుని దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేసింది. కారణం ఏంటి తెలుసా? ఆ హిజ్కియా ప్రార్థనలో పలికిన పదాలు గొప్పవి. ఆయన సన్నిధిలో న్యాయంగా, యథార్థంగా, నీతిమంతుడిగా బ్రతికాడు. బ్రతికిన బ్రతుకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నది కనుకనే, రుజువు ఉంది కనుకనే దేవుణ్ణి అడగగలిగాడు. అడిగి దానికి ప్రతిఫలంగా మళ్ళా జీవాన్ని పొందడే లేదా? అంటే పని చేసిన వాడి దగ్గర ప్రభు పనిలో ఫలితమే తప్ప నష్టం లేదు. ఇప్పుడు సౌలుకి నష్టం రావడానికి కారణం ఏంటి? ఆయన ప్రవర్తనే. వివేకం లేకుండా రాజు నడవడం వలన తెచ్చుకున్న పరిస్థితులు ఇవి. అందుకని అంటున్నాడు ఏమని? 11వ వచనంలో, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున దేవుని నిర్ణయంలో ఆయన వస్తాడు. సౌలు నిర్ణయంలో రాడు. ఎవరో? ప్రవక్త. అనుకున్న సమయానికి నువ్వు రాలేదు గనక ఈ యుద్ధంలో ఉన్నవారు చెదిరిపోతారేమో. ఫిలిస్తీయులు చూడండి మిస్మాసులో కూడియుండుటయు నేను చూసి ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేనే చూడండి సాహసించి దహన బలి అర్పించి తినను. ఇప్పుడు 13వ వచనం చెప్పండి. నీవు ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని, ప్రవక్త చేయవలసిన పని నీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నావు అని చెప్పాడు. అది ఏమా కొన్ని విషయాల్లో సువార్థికుడు వాక్యం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు సువార్థికుని పని సువార్థికుని చేసుకునేవాళ్ళు. అవునా? విశ్వాసి సువార్థికుని పని చేయకూడదు. అది ఆయనకి సమయం వచ్చినప్పుడు ఆయన చేయాలి. చాలా మంది విశ్వాసులు చేయవలసిన పని సంఘంలో మర్చిపోతారు. సువార్థికుడు పని చేసేయాలని అనుకున్నాం. అవునా? కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోండి. సేవకుడు పని సేవకుడు చేయాలి, విశ్వాసకు అప్పగించిన పని విశ్వాసి చేయాలి. అది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద నుండి సదాకాలం చూడండి స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము ఇప్పుడు వరకు స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు నీ రాజ్యము నిలవదు. కారణం ఏంటి? 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాణ్ణి గల యొక్కని యమహనే ఫిల్టర్ చేశాడు అనమాట. దేవుడు యమహనే హృదయాలను ఫిల్టర్ చేస్తే అక్కడ ప్రజలు ఎవరు కనిపించారంటే దేవుడికి లోబడి మాట వినగలిగిన దావీదు కనిపించాడంటే యమహనే. సమయం ఎక్కువేమీ తీసుకోలే. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా అర్థమైతే కనుగొన్నాడట. ఆయన దృష్టికి నియమంలోను కూడా వచ్చేసాడట. ఆయన ఎవరో ఇందాక 28 అధ్యాయము 16వ వచనంలో చదివాం. అమ్మా చూడండి 17 వచనం 28, 17. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన
ఉన్నట్టు ఎప్పుడు సెలవిచ్చాడు? ఇందాక మనం చదువు 13 వచ్చాం, అవునా? సమూయేలు ద్వారా సెలవిచ్చాడే లేదా? సెలవిచ్చినట్టు, నా ద్వారా సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన, అమాలేకీయుల విషయంలో ఏం నెరవేర్చలేదు అక్కడ? మళ్ళా ఆయన కోపం ఎందుకు నెరవేరలేదు? అమాలేకీయులను చెప్పి ఏం తెచ్చాడు? మళ్ళా గొర్రెలను ఎడ్లను తెచ్చాడే లేదా? సమూల నాశనం చేయమన్నాడు. మళ్ళా అమాలేకీయులైన రాజును అగాగిని తీసుకొచ్చాడే లేదా? మొత్తం సమూల నాశనం చేయమంటే ఆ తీక్షణమైన కోపాన్ని దేవుడికి తీర్చలేదట, ఆయన ఆజ్ఞకు లోబడలేదట. అమ్మా, అర్థమైందా? అలాగే మళ్ళా ప్రవక్త పనిలో కూడా ఆయన తలపెట్టాడు. ఇవి నచ్చక దేవుడు ఏం చేశాడట? తొలగించాడు. దేవుడు ఏమయ్యాడంట? సౌలుకి పగవాడయ్యాడు. చెప్పడే లేదా? 16 మనం చదువు. దేవుడు ఏమయ్యాడంట? సౌలుకి పగవాడయ్యాడు. ఎందుకు పగవాడయ్యాడంటే దేవుడు మాట వినకపోతే దేవుడు తన పక్షంగా మాట వినేవారినే ఏర్పరచుకుంటాడు. మనం ఎంత వాక్యం వింటున్నాం, ఇంత జ్ఞానం నేర్చుకున్నాం, ఆయనకు లోబడాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో మనం ఏం చేయాలి తెలుసా? ఆయన అధికారానికే లోబడేవారిగా ఉండాలి. ఆయన అధికారానికి లోబడ్డామని ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆయన వాక్యానికి భయపడి మన సత్ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పుడు. వాక్యం ద్వారా ఇప్పుడు ఎవరికి లోబడినట్టు? దేవుని ఆజ్ఞను నెరవేర్చాలంటే వాక్యం ద్వారానే సాధ్యం. వాక్యం లేకుండా మనకి ఏదో తోచినట్టుగా దేవుని నిర్ణయాన్ని, దేవుని ఆలోచనలు నెరవేర్చేద్దాం అనుకుంటే సౌలులాగానే ఉంటుంది తప్ప కానీ సమూయేలులాగా, దావీదులాగా ఆలోచించే పరిస్థితి. కాబట్టి వాళ్ళ క్రీస్తు పక్షంగా ఉన్న మనం కూడా బలా నమ్మకమైన మంచి దాసుడిగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఎస్తేరు గ్రంథంలోని కాబట్టి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. తీసారా? 8వ వచనం. అంతటా హామాను చెప్తున్నాడట రాజైన అహష్వేరోషుతో ఏమని? అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానముల యందంతటుండు జనులలో ఒక జాతి వారు, ఎవరంటే ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి చెప్తున్నారు, చెదరి ఉన్నారు. వారు వీధులు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎవరి విధులు? యూదుల ధర్మశాస్త్ర విధులు. ఆ విధులు మళ్ళా ఏ దేవునిగా అనుసరిస్తున్న వారికి ఉండవట, వేరుగా ఉన్నవి. చూడండి, వారి విధులు సకల జనులకు విరోధము వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొనువారు కారు. ఎవరు? యూదులు. దాని అర్థం ఏంటి అంటే బందీగా ఉన్నా కూడా మరొక దేవుణ్ణి ఆరాధించడానికి, ఆచారాలను అనుసరించడానికి యూదులు ఒప్పుకోలేదట. ఇది హామాను ఎరిగి కుట్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి హామాను మొర్దెకైని చంపించాలని. ఎందుకంటే యూదులకున్న అతిశయం అంత గొప్పది. దేనిని బట్టి అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి. ఎవరికి భయపడేవారు? రాజు చేతి కింద ఉన్నవాడే కదా ఎవరో ఈ హామాను, అవునా? మంత్రి. ఆఖరికి అందరూ రాజ్యంలో శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారట, ఒక్కరే నమస్కరిస్తారు. ఎవరో? మొర్దెకై. ఎందుకని? యూదుడు ఎవరికే తలవచ్చు. తప్పు చేస్తే దేవుడి ముందు తప్ప కానీ ఎవరి ముందు తల ఉంచి అవకాశం యూదుడు తీసుకున్నారు. ఇది తెలుసా? అంత గ్రంథాన్ని అనుసరించి దేవుడికి ఇష్టడిగా బ్రతికారు. ఇవాళ ఒక్క విషయం,
వాక్యాన్ని ఎరిగి క్రీస్తుని ఎరుగుతున్న మనము కూడా ఒకరి ముందు తల వచ్చేలా ఉండకూడదు. ఆయన నామానికి తల వంపులు తేకూడదు, మనం తల దించుకోకూడదు సిగ్గుతో. ఎందుకు తెలుసా? తలనెత్తుకునే పరిస్థితి ఇచ్చేది ఏది? వాక్యం. వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పది. ఎవరి ముందైనా సరే వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలిగే శక్తి ఉంది. ఎందుకు తెలుసా? వాక్యం ఎరుగు ఉన్నవాడిని, వాక్యం అనుసరిస్తున్న వాడిని మొట్టమొదట పవిత్రుడు చేస్తుంది. ఏది? వాక్యం. పవిత్రుడు ఎవరికి భయపడతాడు? దేవునికి. మీకు అర్థమవుతుందా? దేవుడు కూడా ఎప్పుడు భయపడతాడు? పాపం చేస్తాడు. లేదు, నీతిమంతుడికి వాక్యానుసారంగా ఉంటాయి, దేవుని దగ్గర కూడా ధైర్యంగా వచ్చుకోవచ్చు. అంత శక్తి ఉంది. కానీ తలదించుకొని మనం బ్రతుకుతున్నాము అని అంటే మన వ్యక్తిగత జీవితంలో ఇంకా వాక్యానికి వ్యతిరేకమైన లోపాలు ఉన్నాయి. అవి వదులుకుంటే మనం దేవుని నామానికి మహిమ తెగాలి. అది చెప్తున్నాడట. ఏమని? హామాను వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనము కర్మ కాదన్నాడు. అంటే అర్థమే అప్పటికే ప్లాన్ వేసేసాడు. ఎవరో అప్పటికే ప్లాన్ వేసేసాడు. ఎవరు? హామాను. అసలు ఆ జాతి వారిని మనం ఉంచకూడదు. మన రాజ్యానికి కానీ మన విధాలకు కానీ అనుకూలమైన వారు కారు. మనకి ఇంకా ప్రయోజనం, అసలు నీకు ప్రయోజనం కాదంటాడు. రాజులకు ప్రయోజనం కాదంటే ఎవరికే? ఆయనకే. రాజా నీకే ప్రయోజనం కాదు ఆ జాతి వాళ్ళని అని చెప్తున్నాడు. అంటే ఎందుకు తెలుసా? 5వ వచనం మొర్దుకై వంకకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా ఏం చేశాడట? కోపగించుకున్నాడట. నమస్కరించలేదట, తల కూడా తెచ్చలేదట. 6వ వచనం మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దుకై సకల జనులకు యూదులందరికీ, చూడండి, స్వజనులకు యూదులందరికీ యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడట. ఎవరో? హామాను. అది 8వ వచనంలో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. హామాను కారణం ఏంటి? కారణం ఏంటి? కుట్ర. ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్తాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం ఆ మాటలు చూడండి. నరులు దేవుని దృష్టికి ప్రయోజనకారుకులగుదురా? కారు. నరులు దేవుని దృష్టికి ఎవరు కారట? ప్రయోజనకారుకులు కారు. ఎందుకోనంటే ఒక మాట 25వ అధ్యాయంలోనికి వెళ్తాం. 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు. ప్రశ్న, ఎలా అవుతాడు? దేవుని దృష్టికి ఒక మనుషుడు నీతిమంతుడు ఎలా కాగలడు? కిందకు చెప్తాం. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు? అంటే ఇప్పుడు మన జీవితాలు దేవుని ముందు ఎలా ఉన్నాయని తెలుసా? అందుకనే మురికి గుడ్డ లాంటి క్రియలతో బ్రతుకుతున్నాము అని అంటున్నాడు. మనం అంటే దేవుడికి నరులు పరిశుద్ధులు కాదు కనుక ప్రయోజకులు కాదు. మన వలన దేవుడికి ప్రయోజనం ఏమి లేదనే కదా అక్కడ అర్థం. 6వ వచనం మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. పైన అన్నాడు సూర్య చంద్ర నక్షత్రాలే దేవుని దృష్టికి ఎలా కనబడతలేదట. 5వ వచనం దాటి వచ్చి చూడండి. ఆయన దృష్టికి
చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. వాటి ముందు మనమెంత. అందుకనే 22:2 చెప్తున్నాడు, నరులు దేవుని దృష్టికి ప్రయోజనకారులగుదురా. ప్రశ్న, కారు బుద్ధిమంతులు అంటే ఇప్పుడు చదువు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే, ప్రయోజనకరులై అంటే మన బుద్ధిమంతులుగా ఉంటే బుద్ధి మనకి ఉపయోగం అంట. మన బుద్ధి దేవునికి ప్రయోజనకరమైనదే అది. అంటే మనకు ప్రయోజనం అవడానికే ప్రయోజనమైన దేవుని దగ్గరికి రావాలి. మనం భక్తి చేయడం దేవునికి ఏమి ప్రయోజనం లేదు. మనం భక్తి చేయడం, మనం బుద్ధిమంతులుగా ఉండడం, మనం నీతిమంతులై ఉండడం, యథార్థవంతులుగా ఉండడం మనకే ప్రయోజనం. ఈ ప్రయోజనమైన జీవితాన్ని అనుసరించాలంటే దేవుని దగ్గర మనం ఉండాలి. దేవుని విడిచిపెట్టిన, దేవుని తొలగి తిరిగిన మనం ఎవరమవుతామని చెప్పాడు ఇందాక సమయాలు, ప్రయోజనం మాలిన వారు అవుతాం. ప్రసంగి గ్రంథం 5:11. ప్రసంగి గ్రంథం 5:11. ప్రసంగి గ్రంథం 5:11. ఆస్తి చూడండి, ఎక్కువైన ఎడల ఆస్తి ఎక్కువైన ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అగుతురు. అంటే బంధువులు ఎక్కువ, అంతేనా? అవును. ఇప్పుడు పెద్దలు ఓ సామెత అంటారు, బెల్లం ఉన్న కాడికే చీమలు చేరుతాయి. అంతే కదా, మరి డబ్బు ఉన్న వాడి దగ్గరికే అనేక మంది వస్తారు. సామెతల గ్రంథంలో కూడా జ్ఞానైన సులభని ఏమన్నాడంటే, ధనవంతుడి గట్ట స్నేహితులు ఎక్కువ, పేదవాడిని ఎవరు కూడా చూడట. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు, కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి. అదే చెప్తున్నాడు, ఆ కొన్నులతో చూసి ఆస్తి తీర్చుకోవాలి తప్ప కానీ వీడికి ప్రయోజనం ఏమి. ఎందుకంటే అంత అనుభవించిన జ్ఞాని అని సులభంగా చెప్తున్నాడు. దీనిని బట్టి మనకు అర్థం అవ్వాలి, ఆస్తి ఉన్న కొంత మట్టికి మనకు ఉపయోగం, మనకు ప్రయోజనకరమైనది కాదు. అది మనం గుర్తించుకోవాలి. అలాగే మనకి ఈ జీవితం బ్రతుకున్నంత కాలం అవసరం అది ఏది, ఆస్తి డబ్బు, అవునా? కానీ మన ఆత్మకు ప్రయోజనకరమైనవి, దాని వలన భక్తి పెరుగుతుంది అనడానికే లేదు. దాని ద్వారా దేవుని సంతోష పెడదామన్నా కూడా కుదరదు. ఎందుకంటే అలా ప్రేమించే ఒక యవ్వనస్తుడు ఏం చేశాడు, వ్యసనపడి వెళ్ళిపోయాడు. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు లేదు యేసుప్రభుని. చాలా సంతోషంగా అడిగాడు. అన్ని చెప్పాడు దేవుడు, ప్రభు అన్ని నా బాల్యం నుంచి చేస్తున్నానని అన్నాడు. ఒక్కటే నీకు కొదుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి పంచిపెట్టి నన్ను వెంబడించంటే ఏం చేశాడట, దుఃఖాక్రాంతుడై మిగులు అప్పగించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా, అతని మనసు ఎక్కడ ఉన్నదని గుర్తించాడు ప్రభు. అది ఇవాళ మీ మనసు నా మనసు ఎక్కడ ఉన్నదో ప్రభుకి అది. బిడ్డల మనసు దేని మీద ఉందో మనకి తెలియదు, కనవరమైన, కానీ ఎవరికి తెలుసు అది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మన మనసు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలుసు, మనకి తెలియదు. ఇంకా బయట తిరుగుతాం, ఇక్కడ కూర్చొని బయట తిరుగుతాం. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, మనసు పెట్టి వినాలి, మనసు పెట్టి నేర్చుకోవాలి, మనస్ఫూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి. అందుకనే భయముతో వణుకుతో దేవుడి దగ్గర కూర్చో. యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో నీకు ప్రయోజనము కలుగునట్లు. ఎవరికే? ఇశ్రాయేలుకి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ఎంత గొప్ప మాట. కానీ నువ్వు మాయను నమ్మావా, నువ్వు నడవలేవు. మాయను అనుసరించావా, నువ్వేం చేస్తావు, నీకు
తెలియదు. అంతేకాదు నువ్వు ప్రయోజనం మాలిన వాడు అవుతావని సమయం చెప్పాడే లేదా? కాబట్టి ప్రయోజనమైన వారు ఎవరట? దేవుని చూద్దాం మళ్ళా. నీ విమోచకుడును అంటే యెహోవా జీవమున్నవాడు, నిజమైన దేవుడు కనుక చెప్తున్నాడు, నిన్ను విమోచించగలను, నేను శత్రువుల్లో నుంచి విమోచించగలను, మరణం నుంచి నీ ప్రాణాన్ని విమోచించగలను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో నీకు ప్రయోజనము కలుగునట్లు. ఎవరికి? ఇశ్రాయేలుకి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. మరొక మాటను వినొద్దు, మరొక దాన్ని నువ్వు అనుసరించొద్దు, నా ఉపదేశాన్ని అనుసరించు. నీకు వివేకం కలిగితే. కానీ సౌలు ఏం చేశాడు? అవివేకం పని చేశాడే లేదా? ఏమా సౌలు ఏం చేశాడు? అవివేకం పని. ఎందుకు తెలుసా? ఆయన ఉపదేశాన్ని వినక ఆజ్ఞకు లోబడక. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ కీర్తన తీసారా? చూడండి, 119వ కీర్తన 104వ వచనం చదువుతాం. 104వ వచనం. నీ ఉపదేశము వలన నీ ఉపదేశము వలన. నాకు వివేకము కలిగి. అది వివేకం ఎలాగ ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఉపదేశం. అటు ఉపదేశం అనగేది వాక్యం. ఆయన మాట. ఆయన మాటలో వివేకం ఉంది. అంటే ఇప్పుడు ఆయన మాట వినేవారందరూ మనం అందరం ఎలా నడుచుకుంటాం తెలుసా? వివేకముతో నడుచుకుంటాం. అంటే ఇవాళ లోకాన్ని అనుసరించే వారందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? అవివేకంతో బ్రతుకుతున్నారు. కానీ తెలివైన వారు మా జ్ఞానం గొప్పదని అనుకుంటున్నారు. కొరింథీ పత్రికలో అన్నాడు, లోక జ్ఞానం బెరిత. లోకాన్ని అనుసరించామా దేవుని దృష్టికి తెగరోలా తిరుగుతాం అనమాట. బెర్రోడంటే తెగరోడే కదా ఏమా. కాబట్టి ఇవాళ లోక జ్ఞానాన్ని అనుసరించి దేవునికి దృష్టికి వెర్రివాళ్ళం అవుదామా? దైవ జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానవంతులం అవుదామా? కాబట్టి సౌల మనం అవివేకుల్లా ఉంటాం. ఇశ్రాయేలుల ప్రయోజనమాలిన వాటిని మనం అనుసరించు. ఇదిగో క్రైస్తవులు ఇవాళ ప్రయోజనమాలిన వాటిని అనుసరిస్తారు. ప్రయోజనమైన వాక్యాన్ని బాకి నెట్టేశారు. బోధకుడే మాటే ధర్మం. మనకి వాక్యానుసారంగా భక్తి చేస్తున్నామా? వాక్యములో ఉన్న సంఘంలో మనం ఉన్నామా? వాక్యానుసారంగా మన భక్తిని కొనసాగిస్తున్నాం. మన ఆరాధన, మన వాక్యము, మనం వెళుతున్న సంఘము, ఆ నామము వాక్యానుసారమైనది కాదని పరిశీలించే వాళ్ళు ఎవరో లేరు. అందరూ జ్ఞానవంతులు అనుకుని అవివేకంతో బ్రతుకుతున్నారు. అదే చెప్తున్నాడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిన. వివేకం ఎంత అవసరమో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు తప్పు మార్గములని అంటే తప్పేదో తెలియపరిచేది ఏంటి తెలుసా? వివేకం. ఏమా సౌలు నేను తప్పు చేస్తున్నానని అనుకోలే, ఇంకా మళ్ళా కాంప్రమైజ్ అయ్యాడు, కవర్ చేస్తున్నాడు తెలుసా? కాబట్టి మనం తప్పు మార్గాలు వదులుకోవాలంటే ఇది చెడు మార్గం, నువ్వు చెడు మార్గంలో బ్రతుకుతున్నావు, నువ్వు వెళుతున్నావు మార్గం దేవునికి అనుసంధానమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదని చెప్పేది ఏదన్నా ఉన్నది అంటే ఏది తెలుసా? దేవుని యొక్క మాట. ఆ మాటే ఉపదేశం. ఆజ్ఞకు మనం లోబడుతున్నామా, గౌరవిస్తున్నామా మనం తెలుసుకోవాలి. ఇవాళ చెడుని ఆహ్వానిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, అనుసరిస్తున్నాం అంటే కారణం ఏంటి తెలుసా? ఉపదేశం. వింటలు తప్పని మనసును పెడతా. సౌలు ఏం లేదంటే విన్నాడు, కానీ మనసును పెట్టలేదు కనుక ఆచారంలో చూపించలేకపోయాడు. మరి దావీదుని ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. చేయగలిగిన వారినే దేవుడు ఆశీర్వదించాడు. ఇవాళ మనల్ని పిలుచుకున్నాడంటే ఆయన మాట ప్రకారంగా జీవిస్తామని, వాక్యం చెప్పినది మనం చేస్తామని, వాక్యం దగ్గరికి అనేకులు నడిపిస్తామని ప్రేమించి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రయోజనం మాలిన వారి వలె ఉండొద్దు. ఆయన ఉపదేశం ఇశ్రాయేలుకు ప్రయోజనం. కాబట్టి ఆ ప్రయోజనమైన దానిని అనుసరించమని చెప్తున్నాడు. ఈ పాఠం అవ్వలేదు. దేవుడు కృప చూపితే మరలా వచ్చే గురువారం ఈ పాఠను నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రయోజనమైన వారుగా మనం ఉండాలంటే ప్రయోజనమైనది ఇశ్రాయేలుకు గ్రంథం ఒకటే. ఇవాళ మనకు కూడా బైబిల్ గ్రంథమే ప్రయోజనకరమైనది. ఆ ప్రయోజనకరమైన మార్గంలో ఎలా నడవాలో దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి నేర్చుకో.
ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాట్లాడుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు